హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. కాస్త ఫిట్ అండ్ హెల్దీగా అవ్వాలి అనే జర్నీలో ఇదైతే డే 2. నేను ఎర్లీగా నిద్రలేస్తే మా టఫీనే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఎందుకు అనుకుంటున్నారా? దాన్ని మేము పొద్దున్న టైంలో లేదా నైట్ టైంలో మాత్రమే బయటకు వదులుతాం. డే టైంలో వదిలినప్పుడు ఎవరినన్నా కరిసిందనుకో మాకే బాధ, అందుకనే లేట్ నైట్ వదులుతాం. నైట్ వండైన ఫిష్ కర్రీ అయితే ఉంది, అందుకనే సంతు కోసం మ్యాక్రోనీ చేస్తున్నా. నేను చేసే స్టైల్లో అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండిద్ది. ఫస్ట్ వాటర్ లో బాయిల్ చేయాలి మ్యాక్రోనీని. బాయిల్ చేసే టైంలోనే కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకుంటే ఒకరికొకరు మ్యాగ్నెట్ లాగా అతుక్కోకుండా ఉంటారు. నెక్స్ట్ ఆనియన్, టమాటో, మిర్చి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని లేదు. లైట్ గా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్, అందులోనే కొంచెం టొమాటో సాస్ అండ్ మైనీస్ వేయాలి. నెక్స్ట్ మ్యాక్రోనీ వేసి మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ లో మిల్క్ వేసుకొని ఒక 2 minutes ఉంచి నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దింపేయడమే. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ కూడా. ఎలానో నిన్న నైట్ వండిన ఫిష్ కర్రీ ఉంది కాబట్టి ఓన్లీ రైస్ మాత్రం వండా. ఇక్కడైతే క్యారెట్స్ ప్యాక్ చేసేస్తున్నా. ఏంటి ఈ పిల్ల హెల్దీ అని చెప్పి మ్యాక్రోనీ వండుతుంది అనుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే ఏది అవైలబుల్ గా ఉందో అదే నేను వండి పెట్టాను సంతుకి. ఎందుకంటే ఈ ప్లాన్ మేము ఎప్పటి నుంచో ఆలోచించింది కాదు. నేను సడన్ గా ఒక వీడియో చూసి రిలీజ్ అయ్యి ఇదంతా స్టార్ట్ చేశాను. టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. సంతు నిద్ర లేచి ఫ్రెష్ అయ్యారు. సంతు కోసం నేను క్యారేజ్ చేస్తే సంతు నాకు మ్యాండేటరీ హగ్ ఇస్తారు. బాగా డస్ట్ వస్తుందంట, అందుకనే ముసుగు దొంగలాగా మా సంతు అయితే స్కార్ఫ్ కట్టుకుని వెళ్తున్నారు ఇవాళ. ఆయన ఆఫీస్ కి వెళ్ళడం ఏమో గానీ నేను వెనకాల 10 సార్లు తిరగాల్సి వచ్చింది. హెల్మెట్ ఒకసారి, కీస్ ఒకసారి, అది ఇది అని చెప్పి తిప్పిస్తూనే ఉంటారు. బాయ్ సంతు వెళ్ళిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చేసుకున్నా. ఫస్ట్ రోజు అంటే ఏదో జింక పిల్లలాగా చెంగుని వెళ్ళిపోయానా. సెకండ్ డే నిద్ర లెగవాలంటే నాకు అస్సలు అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ రోజే పార్కులో నా విశ్వరూపం చూపించా. అందుకని ఆ రోజు నైట్ ఫుల్ కాలు నొప్పులు వచ్చి నిద్ర పట్టలేదు. నైట్ 2ంటికి పడుకున్నా. 4:30 కల్లా మళ్ళీ అలారం మోగింది. కానీ కష్టం లేకుండా ఏ పని అవ్వదు కదా, అందుకనే చాలా పట్టుపట్టి లేచాను. బెడ్ మీద అలా ఉన్నంత వరకే నిద్ర వస్తుంది. ఒక్కసారి బెడ్ మీద నుంచి బయటకు వస్తే ఆల్ గుడ్. ఇవాళ క్లైమేట్ అయితే చల్లటి గాలి అండ్ వర్షం పడేలాగైతే ఉంది. మబ్బులైతే కమ్మేశాయి. ఇవాళ కూడా నేను 5 రౌండ్స్ వేసా పార్క్ లో. ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా డోస్ పెంచుదామని అయితే నేను ఇప్పుడు 5 రౌండ్స్ కే ఫిక్స్ అయ్యా. 5 రౌండ్స్ అయ్యేసరికి నా ఒంట్లో ఫ్యూయల్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నా. మంచిగా చల్లటి గాలి వస్తుంది. ఇంకా అలా సాంగ్స్ వింటూ షూస్ విప్పేసి అయితే కూర్చున్నా. ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. అవి ఒక 10 days అయిన తర్వాత అయితే వాటి జోలికి వెళ్తా. బట్ ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు అయితే ఎండగా ఉంది గానీ పార్క్ రాగానే ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. తాళం అయితే వదిలేస్తూ ఉంటా, అందుకనే జాగ్రత్తగా షూస్ లో పెట్టుకున్నా. వర్షం పడేలా ఉందని నేనైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయా. మట్టి నేల కదా, ఆ గాలికైతే బాగా దుమ్ములేస్తుంది. అందుకనే ఇంకా బెంచెస్ మీద కూర్చోలేదు. ఇంటికి వచ్చేసరికి అయితే 7:40 అయిపోయింది. అప్పటికి మా మరిది అయితే నిద్ర లేవలేదు. సరే అని అయితే నేను వంట స్టార్ట్ చేసా. ఈ లోపు తను లేచాడు. మళ్ళీ వెంటనే ఎక్కడొచ్చి పడుకుంటాడో అని చెప్పి నేనైతే ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడ క్లీనింగ్ అయ్యాక తను వచ్చి పడుకుంటే నాకైతే ఏ ఇబ్బంది లేదు, లేదా నా మనసులో అదే ఉండిపోద్ది. బెడ్షీట్స్ అయితే ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా నేను చేంజ్ చేయట్లా, ఎందుకంటే అందరూ కిందే వచ్చి కూర్చుంటున్నారు. పాలిస్టర్ బెడ్షీట్స్ అయితే అస్సలు వేయబుద్ధి అవ్వట్లేదు. ఇప్పుడు వేస్తున్నది అయితే కాటన్ బెడ్షీట్. ఇంకోటి కూడా ఉంది కానీ అది వైట్. నాకు అది వేయాలంటే చాలా భయం. బెడ్షీట్ మీద వ్రింకిల్స్ వస్తే మాత్రం అస్సలు నిద్ర పట్టదు నాకు. సో అందుకే నా రూమ్ లో ఎప్పుడు అయితే స్టీల్ స్కేల్ అవైలబుల్ గా ఉంటుంది. ఇటు క్లీనింగ్ చేస్తూ ఉన్నా. పొయ్యి మీద అయితే ఫిష్ కర్రీ కోసం పులుసు అయితే ఉడుకుతుంది అనమాట. మళ్ళాగా కాదు, ఇక్కడ థిక్ పేస్ట్ అయితే తినరు. బాగా నీళ్లుగా ఉండే పులుసు తింటారనమాట. నేను ఒక షార్ట్ కూడా పెట్టా ఇక్కడ వాళ్ళు ఎలా ఫిష్ కర్రీ వండుతారు అని చెప్పి. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఏ వస్తువులు అక్కడ పెట్టేసి నా రూమ్ క్లీన్ గా ఉంటే నేనైతే ఇప్పుడు పని అయిపోయాక హ్యాపీగా పడుకోవచ్చు. ఫిష్ కర్రీ కదా, వండుతుంటే ఎగపడుతుంది మా టఫీ. అందుకనే అన్నం అయితే తనకి ఇచ్చేసా. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇలా పీసెస్ ని ఫ్రై చేసి నెక్స్ట్ అయితే ఈ పులుసులో వేస్తారు.
నెక్స్ట్ అయితే ఇల్లు తుడవడం స్టార్ట్ చేశాను. మా ఇంట్లో చెప్పా కదా, ఎక్కడైనా ప్లేస్ ఉంటే పాపం ఏది పడితే అది పెట్టేస్తారు. డైలీ నాకు ఇదే పని. నేను ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి అది అక్కడే పెట్టడం. గేట్ ఓపెన్ చేసి ఇటు తిరిగానో లేదో మా టఫీ పారిపోయింది కూడా. నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యి సేమ్ డ్రెస్ వేసుకున్నా, ఎందుకంటే అది పొద్దున్నే వేసుకున్నా కదా. మార్నింగ్ పార్క్ వెళ్లేటప్పుడు అయితే బ్రష్ చేసేసి వెళ్ళా. వచ్చాక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి అన్నం తినేసి పడుకోవడమే. ఇంకా కాసేపు నిద్ర అయితే అస్సలు సరిపోవట్లేదు, పొద్దున్నే లేస్తున్నాను కదా, అందుకనే. పోనీ అంతా అయ్యాక ప్రశాంతంగా పడుకుందామా అంటే మా టఫీ ఏమో పొద్దుపద్దాక డోర్ ఓపెన్ చేస్తా ఉండిద్ది. డోర్ లాక్ చేసి పడుకుందామంటే మళ్ళీ మా మరిది వాళ్ళు ఎక్కడొస్తారో, కావాలని నేను డోర్ వేసేసినట్టు ఉండిద్దని వేసుకోను అనమాట. అలా చూస్తూనే 11 అయిపోయింది. ఇంకా నా లాగిన్ టైం కూడా అయిపోయింది. 12:30కి అయితే ఒక సమోసా తినేసి నేనైతే అన్నం ఇంకా ఫిష్ కర్రీతో తినేసా. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చి కాసేపు అయితే ముచ్చట్లు చెప్పారు. అలా 2 అయిపోయింది. కాసేపటికి మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఆఫీస్ వాళ్ళేమో జీసీపీ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయమన్నారు. ఈ 2 days లో నేను నాకు పెట్టుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేకపోయా. क्या हुआ? कुछ नहीं हुआ यार, यार लीव नहीं देते यार, बताओ ऐसे कैसे काम चलेगा। సంతు ఆఫీస్ నుండి వచ్చాక వాళ్ళ సిస్టర్ మ్యాక్రోని చేసింది ఇంతకు ముందే, అది ఇచ్చేసా. ఇంకా నిమ్మకాయ నీళ్ళు కూడా ఇచ్చా. నా చెయ్యి బాగుంది అని చెప్పినా కూడా సంతు బలవంతంగా నన్ను అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ హ్యాండ్ బానే ఉంది, ఇంకా నేను రాను అంటే నువ్వేమన్నా MBBS చేసావేంటి, నోరు మూసుకొని రా అన్నారు. నాకైతే ఈ హ్యాండ్ కి ఎప్పుడెప్పుడు కట్టు తీసేస్తారా అని ఉంది, ఎందుకంటే సరిగ్గా ఏ పని చేయలేను. భలే చిరాగ్గా ఉంది నాకైతే. ఇవాళ తీసేస్తారేమో అనుకున్నా గానీ మళ్ళీ ఇంకోసారి కట్టేశారు. కానీ వాళ్ళైతే ఒక బద్ద పెట్టి అప్పుడు కట్టేశారు. నెక్స్ట్ ఇంకో 4 days లో రమ్మన్నారు. బాగుంది అంటే ఇంకా కట్టేయరంట. నేనైతే అదే కోరుకుంటున్నా. ఇవాళ గురువారం కదా, మా సందులో అయితే గురువారం రోజు మార్కెట్ పెడతారు. సంతుని బలవంతంగా తీసుకొచ్చా. ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చారు కదా, చిటపటా అయిపోతున్నారు. మార్కెట్ లో మామిడికాయ పప్పు తినాలని ఉందంట సార్ గారికి, అందుకనే తీసుకున్నారు. బాగా అలసిపోయినారు కదా, పద ఆన్లైన్ లో కొనుక్కోవచ్చులే పద అని నన్ను విసిగిచ్చేశారు. ఇక్కడైతే చిన్న ప్లేట్ లో 10 రూపీస్ కి చామిన్ ఇస్తారనమాట. ఇంకా సంతు పద వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లారు. నీతో బయటకు వచ్చి తప్పు చేశా అని అన్నా నేను సంతుతో, ఎందుకంటే ఏది సరిగ్గా షాపింగ్ చేయనివ్వట్లేదు. సంతు ఏమో అలా అని నన్ను బాధ పెడుతున్నావు అని గట్టిగా అరిశారు. నేనేమో సరే అరుస్తావా, సరే కెమెరా ఓపెన్ చేశాక ఇప్పుడు అరువా అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ 9:30 అలా అవుతుంది. ఇంక ఇంటికి వచ్చాక అన్నం అయితే ఏం తినలేదు. సంతు పడుకున్నారు. ఇందాక మార్కెట్ లో నాకు నీరసంగా ఉందన్నారు కదా, పదండి చార్జ్ చేసేద్దాం సంతుని. लगता है उसमें करंट आता है। हाँ तुमको लो लग रहा है ना? हाँ वेट ठीक है। ఈ కట్టుని ఇంకో 4 రోజులైతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళకైతే ఇంతే అండి. ఇది నా సింపుల్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.